మలయాళ సినీ పరిశ్రమలో రోజుకొక విషయం బయటకు వస్తూ సంచలనాలు సృష్టిస్తోంది. హేమా కమిటీ రిపోర్ట్ బయటకు రావడంతో మాలీవుడ్ పరిశ్రమలోని చాలామంది నటీమణులు ఎదుర్కొన్నటువంటి లైంగిక వేధింపుల ఆరోపణలు, ఇబ్బందుల గురించి ఒక్కొక్కరుగా బయట పెడుతూనే ఉన్నారు. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీల పేర్లు వినిపించాయి. అమ్మకి కూడా చాలామంది రాజీనామా చేయడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా మిను మునీర్ అనే నటి డైరెక్టర్గా, నటుడుగా పేరు పొందిన బాలచంద్ర మేనన్పై పలు సంచలన ఆరోపణలు చేసింది. ముఖ్యంగా హేమా కమిటీ రిపోర్టు విచారణ తనకు చాలా సంతృప్తిని ఇచ్చిందంటూ వెల్లడించింది. ఒక నటిని లైంగికంగా వేధించినప్పుడు ఆయన ఎంత పెద్ద ఎమ్మెల్యే స్థానంలో ఉన్నా కూడా వ్యక్తిని అరెస్టు చేయడం అంటే అది చిన్న విషయం కాదు అంటూ, ఇది కేరళ ప్రభుత్వం కాబట్టి లైంగిక వేధింపులు ఎదుర్కొన్న బాధితులకు చాలా అండగా నిలవడం జరిగింది అంటూ తెలిపింది. ఎప్పుడైతే ముఖ్యమంత్రి కూడా బాధితులకు న్యాయం చేస్తానని చెప్పారు, అప్పుడే తనకు జరిగిన దారుణాన్ని బయట పెట్టాలనుకున్నానంటూ తెలియజేసింది నటి మిను మునీర్. 2007లో బాలచంద్రన్ మేనా డైరెక్టర్గా, నటుడుగా రాణిస్తున్నారని, అలాంటి సమయంలో తనకు సినిమా అవకాశం ఉందని చెప్పి ఇంటికి పిలిపించుకొని ఆ సమయంలో బాలచంద్రన్ తనని బలవంతంగా రూమ్లోకి తీసుకెళ్లి బెడ్ పైన 3 అమ్మాయిలు బాలచంద్రన్తో కలిసి ఉన్నారు. తనతో పాటు మరొక 2 అబ్బాయిలకు ఇలాంటి దారుణమైన చర్యలను బలవంతంగా చూపించడం జరిగిందంటూ ఆమె ఆరోపిస్తోంది. ఎన్నో కళలతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాను, పలు సినిమాలలో నటించాను, కానీ అనుకున్నంత స్థాయిలో మాత్రం ఎదగలేకపోయానంటూ ఆవేదన వ్యక్తం చేసింది మిను మునీర్. హేమా కమిటీ వల్ల ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి ఎంతో కళలతో ఎంట్రీ ఇవ్వాలనుకున్న వారికి న్యాయం జరుగుతుందని భావిస్తున్నానంటూ తెలిపింది ఈ భామ. మరి ఆమె కోరిక నెరవేరుతుందా, లేదా లైంగిక వేధింపులు ఇలాగే కంటిన్యూ అవుతాయా అనేది ముందు చూడాలి.